రాత్రికాల సమయంలో ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, విడిచిపెట్టవలసిన దాన్ని విడిచిపెట్టి ఇంకా దాని జోలుకును వెళ్ళొద్దు. కుక్కకు ఒక అలవాటు ఉంటుంది, అది వాంతి చేసుకొని మరలా అదే తింటదంట. బైబిల్లో ఉంది ఆ మాట. అది వాంతి చేసుకొని ఆ పాత దాన్ని మరలా ఎంజాయ్ చేస్తుంది, మరలా అది తింటా ఉంటుంది. అది ఎంత అసహ్యకరమైన జీవితం అది. మీరు మీ అపవాది, మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. మన పాత తండ్రి, మన పాత యజమాని అపవాది. ఇంకా మరలా వాడి జోలికి నువ్వు వెళ్ళొద్దు, వాడి యొక్క కౌరల్లోకి నువ్వు వెళ్ళొద్దు, వాడి యొక్క అనుభవాల్లోకి నువ్వు వెళ్ళొద్దు. నీ శరీరానుసారమైన జీవితం, ఆత్మానుసారమైన జీవితం. పాత జీవితం అంటే శరీరముతో ముడిపడిన జీవితం, నూతన జీవితం అంటే ఆత్మతో ముడిపడిన జీవితం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మనం చదివినప్పుడు, ఇదిగో శరీరము గనక మనం ఆస్పదం చేసుకుంటే ఆ శరీరము మనల్ని ఏం చేస్తుందంటే మనల్ని క్షయం అనే పంటను కోసుకునేలా చేస్తుందట. ఆత్మానుసారమైన విత్తనాలు మనం విత్తితే నిత్యజీవం అనే పంట కోస్తామని మనం 8వ వచనంలో చూస్తాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం